మిగతా ఇండస్ట్రీలో యాక్టర్స్ చేసిన తప్పే టాలీవుడ్ లో కొంతమంది యాక్టర్స్ తప్పు చేశారు. తమకు వచ్చిన మంచి అవకాశాన్ని వదులుకున్నారు. అది తలపతి విజయ్ అవ్వచ్చు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కావచ్చు, లేదా కమల్ హాసన్ కావచ్చు. వీళ్ళు ముందుగా తమకు వచ్చిన మూవీస్ ని రిజెక్ట్ చేశారు. దాని తర్వాత అవి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ ని అందుకున్నాయి. అయితే ఈ వీడియోలో మనం 10 మంది యాక్టర్స్ ల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు తమకు వచ్చిన హిట్ మూవీస్ లను వదులుకున్నారు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అందుకని చివరి వరకు చూడండి. అలాగే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నంబర్ 10 ప్రభాస్ ఇన్ ఆర్య. ఆర్య మూవీ అల్లు అర్జున్ గారిని మాస్ హీరోగా పేరు తెచ్చిన మూవీ. అప్పట్లో ఈ మూవీ ఒక ఐకానిక్ మూవీగా నిలిచింది. ఈ మూవీకి తర్వాత సీక్వెల్ కూడా వచ్చింది. ఈ మూవీని మిగతా ఇండస్ట్రీస్ కూడా రీమేక్ చేశాయి. కానీ ఈ నిజాన్ని వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అసలు అల్లు అర్జున్ ఆర్య మూవీకి మొదటి చాయిస్ కాదు. సుకుమార్ గారు ముందుగా ప్రభాస్ గారిని ఈ మూవీలో తీసుకోవాలనుకున్నారు. ఈ మూవీ స్టోరీని కూడా ప్రభాస్ గారిని మైండ్ లో పెట్టుకొని రాయడం జరిగింది. కానీ ప్రభాస్ గారికి ఈ మూవీ స్టోరీ నచ్చలేదు. అందుకని ఈ మూవీలో నటించడానికి అంగీకరించలేదు. దాని తర్వాత మేకర్స్ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లారు. అయితే దాని తర్వాత ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. ఈ మూవీ యొక్క హిస్టరీని క్రియేట్ చేసింది. నంబర్ 9 మమ్మూటి ఇన్ దృశ్యం. దృశ్యం మూవీకి మొదటి చాయిస్ మోహన్ లాల్ కాదు, మమ్మూటి. ఈ సినిమా దర్శకుడు జీతూ జోసెఫ్ గారు మొదటగా ఈ స్టోరీని మమ్మూటి గారు చెప్పారు. మమ్మూటి గారికి ఈ స్టోరీ నచ్చింది, కానీ ఈ మూవీని చేయడానికి ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న రోల్ ని ఆయన ఇంతకు ముందు చేసినట్టు భావించారు. కాబట్టి మమ్మూటి గారు ఈ మూవీని ఇంకా మెరుగ్గా తీయాలని ఎన్నో సలహాలు కూడా ఇచ్చారు. అదే విధంగా మీనా గారిని ఆయనే సజెక్ట్ చేశారు. నంబర్ 8 తలపతి విజయ్ ఇన్ సింగం. ఒరిజినల్ సింగం మూవీ రిలీజ్ అయినప్పుడు అది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. ఈ మూవీ తెలుగులో యముడిగా వచ్చింది. ఈ క్యారెక్టర్ కి సూర్య గారు తప్ప ఎవరు సరిపోరు, అంతలా ఈ మూవీకి సెట్ అయ్యారు. మనకందరికి కూడా ఈ మూవీ బాగా నచ్చింది. ఈ మూవీలో టీవీలో ఎప్పుడొచ్చినా అలా చూస్తూ ఉండిపోతాం. ఈ మూవీలో ఆయన పర్ఫార్మెన్స్ ఆ విధంగా ఉంటుంది. కానీ చాలా మందికి తెలియదు. ఈ సినిమా కోసం మొదట మేకర్స్ విజయ్ తలపతి దగ్గరికి వెళ్లారు. కానీ ఈ నిజం ఎవరికి తెలియదు. ఆయన ఇంత మంచి మూవీని ఎందుకు రిజెక్ట్ చేశారో. సింగం మూవీ ఎలాంటిదంటే కేవలం సౌత్ లోనే కాదు, నార్త్ లో కూడా ఒక కాప్ యూనివర్స్ ని క్రియేట్ చేసేలా చేసింది. రీసెంట్ గా వచ్చిన సింగం అగైన్ మూవీ ఈ యూనివర్స్ లోనిదే. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయింది. నంబర్ 7 సూర్య ఇన్ మగధీర. దర్శక దిగ్గజుడు రాజమౌళి గారు మగధీర మూవీని సూర్య గారిని ఊహించుకొని రాశారు. కానీ ఈ మూవీని చేయడానికి సూర్య గారు నిరాకరించారు. దాంతో ఈ మూవీ రామ్ చరణ్ గారితో తీయడం జరిగింది. రిజల్ట్ ఏమిటో మీకు తెలుసు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక్క రాత్రిలోనే రామ్ చరణ్ గారు సూపర్ స్టార్ అయిపోయారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సూర్య గారు ఎన్నో ఇంటర్వ్యూలలో ఈ మూవీని రిజెక్ట్ చేసి తప్పు చేశానని చెప్పాడు. కానీ ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. ఆయన రాజమౌళి గారితో వర్క్ చేయాలని అనుకుంటున్నా. నంబర్ 6 సమంత ఇన్ దసరా. దసరా మూవీ రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ నుంచి చాలా మంచి పేరును తెచ్చుకుంది. మన నాచురల్ స్టార్ నాని గారు అందరికీ కూడా బాగా నచ్చారు. ఆయనతో పాటు కీర్తి సురేష్ గారి యాక్టింగ్ ని కూడా చాలా మంది మెచ్చుకున్నారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సమంత గారిని కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం తీసుకోవాలి అనుకున్నారు. కానీ తర్వాత సమంత ఈ మూవీలో నటించడానికి నిరాకరించింది. రీజన్ ఏమిటో ఎవరికి తెలియదు. కానీ ఈ మూవీ ఆమె చేసి ఉంటే ఆమె ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ముగ్గురు యాక్టర్స్ ని ఒకే మూవీలో చూసి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేసేవాళ్ళు. నంబర్ 5 విజయ్ సేతుపతి ఇన్ ఇండియన్ 2. విజయ్ సేతుపతి గారికి ఒక మంచి అవకాశం దొరికింది. ఇండియన్ 2 లాంటి కల్ట్ క్లాసిక్ మూవీలో నటించే అవకాశం. కానీ ఆయన ఆ సమయంలో వేరే మూవీస్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మూవీని రిజెక్ట్ చేశారు. కమల్ హాసన్ గారితో నటిస్తూ ఆయన మరొకసారి కనిపించాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ డిసప్పాయింట్ అయ్యారు. అతని మీద కోపంగా కూడా ఉన్నారు. కానీ మూవీ రిలీజ్ అయ్యి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీకి ఆయన నిరాకరించి మంచి పని చేశారు అని భావించారు. నంబర్ 4 అల్లు అర్జున్ ఇన్ అర్జున్ రెడ్డి. మార్స్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గారు 2011లో అర్జున్ రెడ్డి స్టోరీని అల్లు అర్జున్ గారికి చెప్పారు. కానీ ఆ సమయంలో ఆయన కొన్ని రీజన్స్ వల్ల ఆ మూవీని చేయడానికి నిరాకరించారు. కొన్ని సంవత్సరాల తర్వాత మరొక మూవీని తీయడానికి ఆయన ఆలోచిస్తున్నప్పుడు మరోసారి అల్లు అర్జున్ గారిని అప్రోచ్ అయ్యారు. ఆయన స్క్రిప్ట్ ని చాలా మంది చదివారు. ప్రొడ్యూసర్స్ కి ఆ స్క్రిప్ట్ నచ్చింది. కానీ అల్లు అర్జున్ గారి దగ్గరికి ఆ స్క్రిప్ట్ అందలేదు. అల్లు అర్జున్ గారిని ఆయన కాంటాక్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ అది కుదరలేదు. ఒకవేళ అల్లు అర్జున్ గారు అర్జున్ రెడ్డిలో నటించి ఉంటే ఎలా ఉండేదో కింద కామెంట్ చేయండి. నంబర్ 3 కమల్ హాసన్ ఇన్ రోబోట్. రజనీకాంత్ గారి రోబో మూవీ ఒక ఐకానిక్ మూవీ. ఈ మూవీ ఒక పాప్ కల్చర్ స్టేటస్ ని భారత సినీ పరిశ్రమకి అందించింది. రజనీకాంత్ గారి యూనిక్ స్టైలిష్ యాక్టింగ్ ఈ మూవీలో చూడడానికి లభిస్తుంది. కానీ ఈ మూవీ ముందుగా కమల్ హాసన్ గారి దగ్గరికి వెళ్ళిందంటే మీరు నమ్ముతారా? అవును ఫ్రెండ్స్, ఇది నిజం. ఈ మూవీని ఆయన చేయాలనుకున్నారు. కానీ డేట్స్ కుదరక ఈ మూవీని ఆయన చేయలేకపోయారు. దాంతో శంకర్ గారు ఇక చేసేదేం లేక రజనీకాంత్ గారికి ఈ స్టోరీని చెప్పారు. ఈ స్టోరీ రజనీకాంత్ గారికి బాగా నచ్చి ఆయన
ఆయన ఒప్పుకున్నారు. దాంతో రోబో మూవీ వచ్చింది. ఈ మూవీ ఇంతలా విజయం సాధించిందో మనకు అందరికీ తెలుసు. అయితే కమల్ హాసన్ గారు, శంకర్ గారు మరోసారి మంచి మూవీతో రావాలని అనుకుంటున్నాను. భారతీయుడు లాంటి మూవీ రావాలని కోరుకుంటున్నా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. నంబర్ 2 చియాన్ విక్రమ్ యాజ్ రోలెక్స్. విక్రమ్ మూవీలో సూర్య గారి రోలెక్స్ క్యారెక్టర్ ని ముందుగా చియాన్ విక్రమ్ గారు చేయాల్సి ఉంది. అంటే మీరేమంటారు? మీరు ఆశ్చర్యపోయారు కదా, ఇదే నిజం. లోకేష్ గారు ముందుగా రోలెక్స్ క్యారెక్టర్ కి విక్రమ్ గారిని తీసుకోవాలనుకున్నారు. కమల్ హాసన్ గారు కూడా చియాన్ విక్రమ్ గారితో మాట్లాడారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల దీనికి నిరాకరించారు. కానీ విక్రమ్ 2 లో చియాన్ విక్రమ్ గారు ఒక ప్రాపర్ విలన్ క్యారెక్టర్ ని చేయబోతున్నారు. ఒకవేళ విక్రమ్ 2 లో ఆయన విలన్ గా నటిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో కింద కామెంట్ చేయండి. నంబర్ 1 మహేష్ బాబు ఇన్ పుష్ప. నేడు పుష్ప క్యారెక్టర్ లో అల్లు అర్జున్ గారిని తప్ప మరొకరిని మీరు ఊహించలేరు. కానీ ఈ రోల్ ఆయన కోసం పుట్టింది కాదు అంటే మీరేమంటారు? ఈ రోల్ ఆయన కోసమే పుట్టింది అనేటట్టుగా ఆయన ఇప్పుడు నటించారు. కానీ ఈ మూవీ కోసం మొదటి చాయిస్ ఆయన కాదు అంటే మీరేమంటారు? సుకుమార్ గారు మొదట మహేష్ బాబు గారిని ఈ మూవీ కోసం తీసుకోవాలనుకున్నారు. ఫ్యాన్స్ కూడా వీళ్ళ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఒకప్పుడు వన్ నేనొక్కడినే లాంటి కల్ట్ క్లాసిక్ మూవీ తీశారు. కానీ కొన్ని క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల ఈ మూవీని ఆయన రిజెక్ట్ చేశారు. దాని తర్వాత ట్విట్టర్ లో ఈ ట్వీట్ చేశారు. ఫ్రెండ్స్, వీడియోని మొత్తం చూశారు కదా. అయితే వీళ్ళలో ఎవరికి తమకు వచ్చిన అవకాశాన్ని వదులుకొని నష్టపోయారు, అదే విధంగా ఎవరు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరు ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.